ఈరోజు డే 5. డైలీ 2000 రూపీస్ అర్న్ చేసే ఛాలెంజ్లో ఈరోజు డే 5. ఇది మన ఫస్ట్ ట్రిప్ హైటెక్ సిటీకి వచ్చింది. ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడికి లోడ్ వేసుకొని హైటెక్ సిటీ వెళ్ళేసి అక్కడ డ్రాప్ చేయడం. ఓకేనా? సో ఆల్మోస్ట్ మనం ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము. ప్యారడైస్కి వెళ్ళి హైటెక్ సిటీ మన దీనికి వచ్చే ఛార్జ్ అయితే 800 రూపీస్ ఛార్జ్ చేసాము. ఇప్పుడైతే మన సెకండ్ ట్రిప్ వచ్చేసి పెద్ద వెహికల్కి వచ్చింది. ఇప్పుడు మన ఆటో స్టాండ్కి వెళ్ళి చిన్న వెహికల్ పెట్టేసి పెద్ద వెహికల్ తీసుకొని మనకు సెకండ్ లొకేషన్లో లోడింగ్ లొకేషన్కి వెళ్ళి లోడ్ చేసుకొని మళ్ళీ అక్కడ ఎక్కడ డ్రాపింగ్ లొకేషన్ ఉందో అక్కడికి వెళ్దాం. ఏదైతే మన సెకండ్ ట్రిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీడికి వెళ్ళి లోడ్ వేసుకొని శంషాబాద్ వెళ్ళాలా. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. చూస్తారు కదా ఎంత పెద్ద టీవీ ఉంది ఇందులో. ఇది పెద్ద టీవీ. ఇది అక్కడ ఆల్మోస్ట్ మన బండి అంత సైజు ఉంది టీవీ. సో లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు లోడ్ చేసుకొని మన శంషాబాద్ డ్రాపింగ్ లొకేషన్ వచ్చి శంషాబాదు, అక్కడ వెళ్ళి అన్లోడ్ చేసాము. ఆల్మోస్ట్ దీనికి ఛార్జ్ చేసిన అమౌంట్ మొత్తం 2000 రూపీస్. ఇక్కడ బేగంపేటలో లోడ్ అవుతుంది బండి. బేగంపేటకి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 2000 రూపీస్ ఛార్జ్ చేసాం. ఇప్పుడు అక్కడ డ్రాపింగ్ లొకేషన్ వెళ్ళాక మిగతా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మా ట్రిప్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఇప్పుడే పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టించుకొని మా డ్రాపింగ్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఖైరతాబాద్లో వెళ్తున్నాము. ఖైరతాబాద్ నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళి బాలాపూర్ అలా టచ్ అయ్యి శ్రీశైలం హైవే టచ్ అయ్యి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే వెళ్తాం. ఆల్మోస్ట్ మనకు బేగంపేటకి 35 కిలోమీటర్స్, 1 అవర్ జర్నీ చూపిస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 4:20 అవుతుంది. చూద్దాం అప్పుడు వేదాక ఎంత టైం అవుతుందో, ట్రాఫిక్లో ఎంతసేపు అవుతుందో చూద్దాం. అక్కడ కస్టమర్ ఏమో 5:30లో కూడా ఉన్నాడు. 1 అవర్లో మనం ఇప్పుడు అక్కడ కొట్టాలా. మ్యాప్లో అయితే 1 అవర్ చూపిస్తుంది. తోవలో ఏమో ట్రాఫిక్ ఉంటే చూడాలి. డ్రాపింగ్ లొకేషన్ వెళ్ళాక అక్కడ మిగతా వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఎల్బీ నగర్ అయితే రీచ్ అయినాము. టైం వచ్చేసి 4:40 అవుతుంది. కరెక్ట్ మనం 5:30లో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండాలి. కస్టమర్ అయితే 5:30 దాకా ఉంటేనే మెటీరియల్ తీసుకుంటా అని చెప్పాడు. అందులో కూడా మనం రీచ్ అయిపోవాలా. ఇది వచ్చేసి ఎల్బీ నగర్ సబ్వే నుంచి వెళ్తున్నాము. ఈ సబ్వే నుంచి వెళ్ళాక ముంగడ ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగి ముంగడ వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే మనకు బాలాపూర్ కర్మాన్ గడి దాటినాక లెఫ్ట్ తీసుకుంటే బాలాపూర్. అక్కడికి మనం ఈజీగా శ్రీశైలం హైవే ఎక్కేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. చూసి ఆ లోడ్ ఎట్లా వేసుకోండో ఇట్లా వేసుకొని పోదు. ఎప్పుడు చాలా రిస్క్ అవుతుంది. మనకు రిస్క్, వెనక వచ్చిన వాళ్ళకి రిస్కే, సైడ్లో వెళ్ళే వాళ్ళకు కూడా రిస్కే. ఆ ట్యాంక్ ఆల్మోస్ట్ ఎంత బయటికి వెళ్ళింది. ఇట్లా వేసుకోవచ్చు, చాలా రిస్క్. ఇంకా ట్రాఫిక్ పట్టుకుంటే మాత్రం చాలానే చేస్తారు. వీళ్ళు చాలానే వేసినా మాత్రం వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా మంచిగానే పోతారు. కానీ వెనక వచ్చే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. వేసుకోవద్దు రోడ్ అట్లా. అది వేసుకుంటే వాళ్ళు ఏదో అదే నీకు 200 ఎక్కిస్తా 300 ఎక్కిస్తా అంటే ఆశ కోసం వేసుకుంటారు. కానీ వాళ్ళకి తలిగే అంటే రోడ్ల మీద చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా చూసుకొని జాగ్రత్త ఎదాల్సి వస్తారు లోడ్ వేసుకుంటే. వాళ్ళకి తగిలిందా పని కథం. ఇక ముంగడ సడన్ బ్రేక్ వేస్తే వెనక బైక్లో గుర్తుకురా అనుకోండి, అతను అయిపోయినట్టు. ఇక తను ముక్కుగా మూతే వలుగుతుంది. ఆల్మోస్ట్ మనం బాలాపూర్ అయితే టచ్ అయినాము.
కిలోమీటర్ పోతే బాలాపూర్, మళ్ళీ బాలాపూర్కి ఒక 1/2 కిలోమీటర్ లెఫ్ట్ తీసుకుంటే మనకు శ్రీశైలం హైవే వెళ్ళడానికి రూట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మన మిగతా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం పాడి షరీఫ్కి అయితే వచ్చినాము. పైన కనిపించేదే పాడి షరీఫ్, మన మస్జిద్ దర్గా, పాడి షరీఫ్ దర్గా అంటారు దాన్ని. ఓవరాల్గా మనకి ఎప్పుడైతే శ్రీశైలం హైవే టచ్ అయింది, శ్రీశైలం హైవే ఎక్కినాము. ఇప్పుడు కొంచెం ముంగట వెళ్ళాక నైట్కి వే వస్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, అక్కడికి వెళ్దాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:15. ఇంకో 5 minutes అయితే మన 1 hour జర్నీ అయితే ఉంటుంది. మనం స్టార్ట్ చేసినప్పుడు 4:20 ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 5:15 అవుతుంది. 5 minutesతో మనం లొకేషన్లో ఉంటాం. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. చూస్తున్నారు కదా GMR ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్. ఆ టైం వచ్చేసి 5:21, ఒక నిమిషం లేట్ అయింది. సరే ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి అక్కడ వెహికల్ అన్లోడ్ చేసి డ్రాపింగ్ అయితే 2 జాలు డ్రాప్ చేయాలా, 2 జాలు డ్రాప్ చేయాలా. అక్కడికి వెళ్ళి మిగతా వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం అన్లోడింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ ఇక్కడ అన్లోడ్ చేసాక పెద్ద టీవీ కనిపిస్తుంది కదా, ఆ టీవీ వేరే లొకేషన్లో అన్లోడ్ చేయాలి. ఇక పక్కకి వేరే బిల్డింగ్ ఉంటుంది, అందులో అన్లోడ్ చేయాలి. ఇదంతా GMR ఎయిర్పోర్ట్ సంబంధించింది. మీరు చూస్తురా అక్కడ ఫ్లైట్ కనిపిస్తుంది, ఏరోప్లేన్. మీకు చూపిస్తా చూడండి, జూమ్ చేసి. కనిపించింది ఎయిర్ప్లేన్. ఇదంతా అదే GMR ఏరోటెక్నిక్. ఇప్పుడు ఇక్కడనే మన టీవీ అయితే ఇక్కడ అన్లోడ్ చేయాలి. చూడండి ఎంత పెద్ద ఉంది టీవీ, అది డిస్ప్లే. ఆల్మోస్ట్ ఒక 8 feet అయితే ఉంది టీవీ. మనం ఇక్కడే అన్లోడ్ చేయాలి. మనకు లోపలికి ఫోన్ అలౌడ్ ఉండదు కాబట్టి ఈ ట్రిప్ నెంబర్ 2 ఇక్కడే ఎండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదైతే మా 3rd ట్రిప్. స్టేషన్కి పోతున్నాము. వర్షం పడుతున్న వల్ల లోడింగ్ అయితే నేను వీడియో తీయలేకపోయినా. అక్కడ స్టేషన్ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాక మీకు వీడియో తీసి మన 3rd ట్రిప్ది చూపిస్తా. ఈ 3rd ట్రిప్ తెలుసుగా మీకు డైలీ ఉంటుంది అనేసి ఆల్మోస్ట్ 500 రూపీస్ ఛార్జ్. సెకండ్ ట్రిప్ వచ్చేసి 2000 రూపీస్ అని చెప్పాను కదా, అది ఇవాళ మొత్తం 3 ట్రిప్స్ అయింది. ఇంకో లాస్ట్ ఒక ట్రిప్ ఉంటుంది. ఆ ట్రిప్ తోటి మన Day 5 అయితే కంప్లీట్ అవుతుంది. ఇది మా 3rd ట్రిప్ అన్లోడ్ అవుతుంది స్టేషన్లో. ఇప్పుడు ఈ బండ్లో లోడ్ చేసుకొని పోయి లోపల ట్రైన్లో లోడ్ చేస్తాం. ఇక్కడ మా 3rd ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. దీనికి వచ్చిన ఛార్జ్ అయితే 500 రూపీస్. Day 5లో ఇది లాస్ట్ ట్రిప్, 4th ట్రిప్. ఇది మా డైలీ ట్రిప్ తెలుసా మీకు అందరికీ. లాస్ట్ ట్రిప్ ఛార్జ్ వచ్చేసి 500.